హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుండే అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో 42 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఏప్రిల్ నెలలో మళ్ళీ అకాల వర్షాలు ముంచుకొస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మొన్న మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కంటే ఈసారి ఎక్కువగా అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీన తెలంగాణ మీదుగా ఇటు కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఈసారి చాలా చోట్ల భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2-3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి ఏప్రిల్ 3వ తేదీ నుండి అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఏప్రిల్ 5 తర్వాత మరొక అల్పపీడనం కూడా దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని, అది కూడా ఇటు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది కూడా వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు సుమారు ఒక వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు, ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు ఏప్రిల్ 3వ తేదీ నుండి ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు ఏప్రిల్ 3వ తేదీ నుండే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఏప్రిల్ 3వ తేదీ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఏప్రిల్ 3వ తేదీ నుండే వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఏప్రిల్ 3వ తేదీ నుండే మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్క ద్రోణి ప్రభావంతో 3వ తేదీ నుండే వర్షాలు మొదలవుతుంటే మళ్ళీ ఏప్రిల్ 5వ తేదీన ఒక భారీ అల్పపీడనం దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం కూడా ఇటు కోస్తాంధ్ర దిశగా వస్తే మాత్రం ఏప్రిల్ 3 నుండి మొదలైన అకాల వర్షాలు ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 4 రోజుల పాటు ఇటు
తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండలు కొనసాగే అవకాశాలున్నాయని 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి మళ్ళీ అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 5వ తేదీన మరొక అల్పపీడనం కూడా వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.